20 మెడికల్ షాపులు బంద్. ఆన్లైన్లో మందుల విక్రయాలను ఆపాలని దేశవ్యాప్తంగా ఉన్న కెమిస్టులు, ఫార్మసిస్టులు తీవ్రస్థాయిలో డిమాండ్ చేస్తూ ఈ నెల 20న సంగారెడ్డిలో మెడికల్ షాపులు బంద్ చేపడుతున్నామని తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సంగారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ దశరథ్, సంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ పి కృష్ణ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ నకిలీ ప్రిస్క్రిప్షన్లు, యాంటీబయాటిక్స్ దుర్వినియోగం, చిన్న దుకాణదారుల ఉనికికి ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ఉంది అని పొంచి ఉన్నందున ఈ ఫార్మసీలను పూర్తిగా నియంత్రించాలని కోరుతున్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరినా కేంద్రం స్పందించడం లేదని ఆరోపించారు. కోవిడ్ కాలంలో జారీ చేసిన తాత్కాలిక నోటిఫికేషన్ GSR 220 ఈ ఫార్మసీలకు సంబంధించిన GSR 817 ఈ నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి ప్రజలు సహకరించాలని వారు కోరారు. కార్యక్రమం ప్రెసిడెంట్ కృష్ణయ్య, సంతోష్ కుమార్, జనరల్ సెక్రటరీ వై రమేష్, ట్రెజరర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం మొత్తంలో 20 మే 2026 రోజు భారతదేశం మొత్తం బంద్, మెడికల్ అసోసియేషన్ బంద్ తరఫున AOCD బంద్ని పనిచేపిస్తున్నాము. అయితే ఈ బంద్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆన్లైన్ సర్వీసులు బంద్ చేయాలని. ఆన్లైన్ సర్వీస్తోని స్పూరియస్ డ్రగ్స్ అంటే ఈ నాసిరకం మందులు, మళ్ళీ ఈ అన్వాంటెడ్ కిట్స్, ఈ అల్ప్రోజోలంలు, నార్కోటిక్ డ్రగ్స్ ఇవన్నీ సప్లై అవుతున్నాయి. ప్రజలకి ఇది చాలా ఇబ్బందికరంగా అవుతుంది. ప్రజల ప్రాణాలకు చాలా ఇబ్బంది అవుతుంది. దాని గురించి మేము 20 తారీఖు మే ఆల్ ఇండియా AOCD ఆల్ ఇండియా మొత్తం 24 అవర్స్ బంద్ చేస్తున్నాం. మెడికల్ అసోసియేషన్ ఆల్ ఇండియా మెడికల్ స్టోర్స్ మొత్తం అపోలో, మెడిప్లస్ తో సహా అన్ని బంద్ ఉంటాయని పిలుపునిస్తుంది. ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు మే 20వ తారీఖు రోజు పూర్తిగా మెడికల్ స్టోర్లు బంద్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఆన్లైన్ మందులు అమ్మడం వల్ల, ఆన్లైన్ మార్కెట్ చేయడం వల్ల పబ్లిక్లో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరి పబ్లిక్ ప్రాణాంతకమైనటువంటి మందులను వాళ్ళు ఆన్లైన్లో అమ్ముతున్నారు. మరి ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సృష్టిస్తున్నాయి. అట్లాగే స్పూరియస్ డ్రగ్స్, నార్కోటిక్ డ్రగ్స్ ఇవి మరి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆన్లైన్లో దొరుకుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఈ మందులకు కొంతమంది అడక్ట్ అయ్యి వాళ్ళ యొక్క ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు, వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ప్రధానంగా మా డిమాండ్, మెడికల్ అసోసియేషన్ డిమాండ్ ఏంటంటే ఈ ఆన్లైన్ మార్కెట్ బంద్ పెట్టాలనే ఉద్దేశంతో మేము గవర్నమెంట్ కూడా మరి వాళ్ళకి మెమోరాండం సమర్పించడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అందరి ఈ యొక్క మన డిపార్ట్మెంట్ అందరు ఆఫీసర్స్కి మేము తెలియపరచడం జరిగింది. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెలియపరచడం జరిగింది, స్టేట్ గవర్నమెంట్ కూడా తెలియపరచడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అందరికీ కూడా ఈ మెమోరాండం సమర్పిస్తూ అందరికీ ప్రతి షాపుకు కూడా మేము తెలియడం జరుగుతుంది. దీనికి పబ్లిక్ కూడా మాకు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు రేపు 20 తారీఖు నాడు బంద్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఎమర్జెన్సీ మందులు ముందే కొనిపెట్టుకుంటే వాళ్ళకు సౌకర్యంగా ఉంటుంది. మేము పబ్లిక్ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాకు లేదు. కాకపోతే ఇట్లాంటి మార్కెట్ వల్ల పబ్లిక్కే నష్టం జరుగుతుంది అని చెప్పి గమనించి మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. సంగారెడ్డిలో ఉన్న మొత్తం మా మెడికల్స్తో సహా అపోలో, మెడిప్లస్ మరియు మా యొక్క సొంత షాపులు కూడా ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ పిలుపు మేరకు 20వ తారీఖు నాడు మేము బంద్ జరుపుతున్నాము. దీనికి అపోలో వాళ్ళు మాకు సహకరించాలని కోరుతున్నాము. అలాగే వాళ్ళ అధిష్టానం మేరకు వాళ్ళు కూడా మాకు సహకరించడం అయింది. వాళ్ళ లెటర్లు అందరికి సప్లై చేసిండ్రు. దయచేసి అపోలో వాళ్ళు కూడా సహకరించాలని, లోకల్ పీపుల్ కూడా సహకరించాలని, ఎవరికైనా అవసరమైతే ముందుగానే మందులు కొని పెట్టుకోవాలని మా యొక్క విన్నపము. మేము పబ్లిక్ ఇబ్బంది పెట్టాలని మా ఉద్దేశం కాదు. ఈ స్పూరియస్ ఆన్లైన్లో పర్చేజ్ చేస్తే స్పూరియస్ ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.
అన్వాంటెడ్ కిట్స్ అనుకోండి, దానివల్ల ఎంత ప్రమాదకరమో మేము అప్పుడప్పుడు ర్యాలీలు కానీ తెలియపరుస్తున్నాము మా డ్రగ్ ఇన్స్పెక్టర్ పిలుపు మేరకు. ఇది మా యొక్క విన్నపం. మేము అందరికీ కష్టపెట్టాలని కాదు, మా యొక్క విన్నపం ఇది. థ్యాంక్ యూ.